వెల్కమ్ టు గురువాయూర్ టెంపుల్. కేరళ గురువాయూర్ టెంపుల్ గురించి ఎన్నో స్టోరీస్ నానుడిలో ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి గురువాయూర్ టెంపుల్ ని ఎందుకు గురువాయూర్ అంటారంటే గురువు ఇంకా వాయువు వల్ల పుట్టిన దేవస్థానం కాబట్టి గురువాయూర్ టెంపుల్ అంటారు. గురువాయూర్లో ఉన్న విష్ణు రూపంలో ఉన్న విగ్రహాన్ని మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ఆరాధించినట్లుగా చెప్తారు. శ్రీకృష్ణుడు స్వర్గారోహణం తర్వాత ఆ విగ్రహం కుంభవృష్టి కారణంగా వచ్చిన వరద నీటిలో తేలుతుండగా బృహస్పతి అంటే దేవుళ్ళందరికీ గురువు అన్నట్లు ఆ విగ్రహాన్ని బృహస్పతి తీసుకొని వరద తగ్గిన తర్వాత దానిని ప్రతిష్ఠించడానికి సరైన ప్రదేశం కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో వాయుదేవుడు బృహస్పతికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. వీరిద్దరు సరైన ప్రదేశం కోసం వెతుకుతూ కేరళకు వచ్చినప్పుడు వారు పరశురాముని కలుసుకున్నారు. పరశురాముడు వారికి శివుడు మరియు పార్వతీదేవి ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పి వారి అభిప్రాయమును అడగమని సూచించారు. బృహస్పతి మరియు వాయుదేవుడు శివుని చేరుకొని అడగగా మహాదేవుడు కేరళలోని ఆ ప్రదేశంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించమని సలహా ఇచ్చారు. అలా ఆ విగ్రహం గురువాయూర్లో ప్రతిష్ఠించబడింది. శివ పార్వతులు ఆ ప్రాంతంలో కొంతకాలం ఉండి తర్వాత సమీపంలో ఉన్న ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశం ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన మమ్మియూర్ దేవాలయంగా ఉంది. గురువాయూర్కి వచ్చిన భక్తులు మమ్మియూర్ దేవాలయాన్ని కూడా సంప్రదిస్తే యాత్ర సంపూర్ణంగా పూర్తవుతుందని నమ్ముతారు.